అన్నారం సంతలో జరిగే ప్రతిదీ మీకు ఈ వీడియోలో చూపిస్తాను ఫ్రెండ్స్. రండి చూసేద్దాం. ఇంత హడావిడిగా ఎందుకు కనిపిస్తుందిరా బాబోయ్ అనుకోవచ్చు మీరు. సంతలో ఇప్పుడే కొద్దిగా స్టార్ట్ అయ్యామన్నమాట మేమైతే. చూడండి, సంత అయితే చాలా పెద్ద సంత కాబట్టి చాలా ప్రశాంతంగా అయితే ఉంటుంది. మనుషులు ఎంత హడావిడిగా వెళ్ళినా సరే గుద్దుకోక ఇబ్బంది ఉండక చాలా ప్రశాంతంగా అయితే ఉంటుంది ఈ సంత అయితే. ఈ సంత ఎక్కడని తెలుసుకోవాలని ఉందా? తప్పకుండా చివరి వరకు అయితే చూసేయండి. ఈ సంత కూర్చునే విలేజ్ అయితే అన్నారం అన్నమాట. అన్నారంలో చాలా ఈ సంత అయితే పెద్దదిగా ఉంటుంది. షాపింగ్ చేసే వాళ్ళకి కూడా చాలా ఫ్రీగా ఉంటుందన్నమాట. గుద్దుకోక ఇబ్బంది ఏముండక షాపింగ్ చేసే వాళ్ళకి కూడా చాలా ఫ్రీగా అయితే అనిపిస్తుంది. ఎందుకంటే చాలా పెద్దదన్నమాట. మా ఏజెన్సీలోనే ఈ సంత అయితే చాలా పెద్దది. చూడండి, మన వాళ్ళైతే ఇందాక నుంచి షాపింగ్ చేస్తూనే ఉన్నారన్నమాట. చూడండి, ఒకరికి ఏది తీసుకుందామా అన్నట్టు చూస్తున్నారు. మొత్తానికైతే సామాన్ తీసుకొని అయితే మన వాళ్ళైతే ఇప్పుడు కొద్దిగా మా వాళ్ళైతే తీసుకోవడం పూర్తి చేసినట్టున్నారు. ప్యాకింగ్ అయితే సౌకర్య గారు అయితే చేస్తున్నారన్నమాట. చేసిన తర్వాత మన వాళ్ళకైతే కట్టేసి అందించారు. అందించిన తర్వాత మా వాళ్ళు అయితే చిన్నదిగా స్టార్ట్ అయిపోయాం ముందుకైతే. అలా ముందుకెళ్ళగా చాలా బొచ్చులు, చిరుచేపలు, టమాటాలు, పచ్చిమిరపకాయలు అయితే చాలానే ఉన్నాయి. మా వాళ్ళు అయితే అన్నీ కట్టిస్తున్నారనమాట. మిల్లిమిక్స్ కావచ్చు, ఏది కావచ్చు, మొత్తం మాకు కావాల్సినవి మేము తీసేసుకొని అయితే మళ్ళీ చిన్నదిగా స్టార్ట్ అయ్యాము. రండి చూసేద్దాం, మీకు చూపిస్తాను. అన్నారం సంతలో వచ్చినప్పుడు ప్రతిదీ మీరు కొనుక్కోవాలంటే కింద మార్కెట్కి రావాలి. పైన హైవేలో ఉంటే అయితే చాలా ఇరుగ్గా ఉంటుంది కాబట్టి ఇక్కడ అయితే కిందికి అయితే చాలా ఫ్రీగా ఉంటుంది, పెద్ద మార్కెట్ కాబట్టి. చూడండి, అలాగే అక్కడ చేప మాంసం అయితే కొంతమంది మన వాళ్ళు